కథ అమ్మన్ని తొలి జ్ఞాపకం. రచయిత నంద్యాల సుధామణి గారు. స్వరం నాగమౌనిక. అన్ని నాళ్ళలోకి ఏనాడు మేలంటే చిన్ననాడే అని మనందరం ఏకకంఠంతో సమాధానం చెబుతాం కదా. కాని మన బాల్యంలో మనకు మనదిగా, మనకు మనంగా గుర్తున్న మొదటి సంఘటన ఏదంటే చప్పున చెప్పలేం. నేను ఈ ప్రశ్న వేసుకుని అన్వేషణ అనే తవ్వుగోలతో నా జ్ఞాపకాలను తవ్వుకుంటూ వెళ్లాను. నా 3 ఏళ్ల వయస్సులో నేను అన్న స్ఫురణ కలిగిన నా మొదటి అనుభూతి నా మనసులో మెదిలింది. అదేంటంటే, అది మా పెద్దక్క పెండ్లి జరిగిన రోజు. పెండ్లి పొద్దున రంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం దంపతులిద్దరూ దైవదర్శనానికని కారులో ఊరేగింపుగా వెళ్లారు. దాన్ని మా ఊళ్ళల్లో మెరవని అంటారు. ఊరంతా విరగబడి చూశారు కొత్త దంపతులను. నేను మొండికేసా కారులో కూర్చున్నానులేండి. ఇంకా మా బంధువుల పిల్లలు కూడా ఎక్కి కూర్చోవడంతో అక్కాబావ ఇరుకుని కూర్చోవలసి వచ్చింది. రాత్రి బువ్వం బంతి అంటే భూజం బంతి భోజనాల వేడుక జరుగుతోంది. మా ఇంటి వసారాలో ఉన్న పెద్ద అరుగు మీద 2 పెద్ద పీటలు వేశారు. 5 అరిటాకులు ఒకదాన్ని ఆనుకుని మరొకటి గుండ్రంగా వేసి 2 పెద్ద కొత్త వెండి పళ్ళాలు, 2 పెద్ద కొత్త వెండి గ్లాసులు, వెండి చెంబులో నీళ్లు, వెండి కప్పుల్లో పాయసాలు పోసి అమర్చి ఆకుల ముందర పెద్ద పెద్ద వెండి దీపాలు పెట్టి చుట్టూ అందమైన ముగ్గులు వేసి వాటిపై రంగులు తీర్చి ముగ్గుతోనే అక్కబావ పేర్లు రాశారు. అప్పుడు ఆ అక్షరాలేమిటో నాకు తెలియదులేండి. చదువు రాదు కదా. పెద్దయ్యాక తెలుసుకున్నాను. ముగ్గుల మధ్యలో దీపాలు అలంకరించారు. మా అక్కబావ వచ్చి పీటలపై కూర్చున్నారు. మా అక్క సిగ్గుల మొగ్గలాగా ఉంది. అక్క జుట్టు చిన్నదే కాని పెద్ద సవరం పెట్టి బారెడంత జడ అల్లారు. పూలదండ చుట్టారు. మా బావ పెళ్లికొడుకు అలంకరణలో కొత్తగా కనిపిస్తున్నాడు. వాళ్ళిద్దరికీ 2 పక్కల మా అక్క అత్తగారింటి వాళ్లకు ఆకులు వేసి ఆకుల ముందు ముగ్గులు వేశారు. అందరూ కబుర్లాడుకుంటూ హాస్యాలు చేసుకుంటూ భోజనాలు చేస్తున్నారు. మా అమ్మ నాయన వాళ్లకు మర్యాదలు చేస్తూ ఆదరంగా మాట్లాడుతూ వడ్డనలు చేస్తూ ఉన్నారు. అమ్మ మరికొందరు అత్తలు పాటలు పాడినారు, హాస్యాలాడినారు. పెండ్లి కొడుకు తరపు వాళ్ళు కూడా పోటీలు పడి పాటలు మొదలుపెట్టారు. అందరూ అన్నాలు తినడం అయిపోయింది కానీ పాటలు మాత్రం అయిపోలేదు. చేతులు ఎండిపోయాయి. ఓ పక్కన మా తాతగారు టీవీగా కూర్చుని మనవరాలి పెళ్లి సంబరాలను ముసిముసి నవ్వులతో వీక్షిస్తున్నారు. కొడుకు కూతురు వియ్యంకులైన శుభ సందర్భాన్ని సంతోషంగా విలోకిస్తున్నారు. మా అక్కలు అన్నలు హడావిడిగా బంధువుల పిల్లలతో మాట్లాడుతూ పనులు చెక్కబెడుతున్నారు. అటూ ఇటూ తిరుగుతున్నారు. నా చెల్లెలు జయ అమ్మ చంక దిగకుండా అమ్మను చికాకు పెడుతున్నది. మరి నేనెక్కడున్నానంటే ఆ అరుగుకు మరో చివర బోరింగు పంపు పైనున్న చిన్న అరుగుపై కూర్చున్నాను. ఒక అత్త ఒడిలో. ఆవిడ వెండి గిన్నెలో ఏదో అన్నం కలిపి పెడుతోంది. అదే నా తొలి జ్ఞాపకం. తిండితోనే తొలి జ్ఞాపకం ఆరంభం అన్నమాట. అందున పెళ్లి భోజనం. ఇప్పటి నా భారీ కాయానికి పునాదులు అప్పుడు అక్కడే పడ్డాయని అర్థమైంది నాకు. సరే, నా ప్రారంధం ఇలా ఉందనుకుని సరిపెట్టుకున్నాను. మరో రోజు పొద్దున ఇరువైపుల పెళ్లివాళ్లు వసంతాలు చల్లుకున్నారు. నాకు ఎవరు చెప్పారు అక్కాబావ పైన వసంతం చల్లమని. నేను సిగ్గుపడుతూ ఉంటే ఎవరో నా పైన వసంతం పోసి నన్ను తడిపేశారు. నాకు ధైర్యం వచ్చి నేను వసంతం పోశాను అందరిపై. కలిపిన వసంతం అంతా అయిపోయింది. కాని ఉత్సాహం అయిపోలేదు. జీతగాలు బోరింగ్ పప్పులో నుంచి నీళ్లు కొట్టి పోస్తూనే ఉన్నారు. కాసేపయ్యాక ఇక చాలేండి, అందరూ పోయి స్నానాలు కానివ్వండి అన్న మా తాత హెచ్చరికతో అందరూ స్నానాలకు బయలుదేరారు. పిల్లలంతా గోలగోలగా మాట్లాడుకుంటున్నారు. నాకెవరో స్నానం చేయించి బట్టలేసి జడలు బిగించారు. కొత్త రిబ్బన్లు పెట్టి 2 జడలు వేశారు. 2 జడలను కలిపి వంతెనలాగా చిట్టి పూలదండ కూడా పెట్టారు. మెడలో గొలుసు, చేతికో బంగారు మురుగు, చెవులకు లోలాకులు, వేలికి ఉంగరము పెట్టింది అమ్మ. జాగ్రత్తలు చెప్పింది. బయటకు పోవద్దని చెప్పింది. సరేనన్నాను. కాని చెప్పిన మాట చెప్పినట్టు వింటే నేను అమ్మని ఎందుకవుతాను? మెల్లగా వంటింట్లోకి నడిచాను. పెండ్లి అయిపోయినా చాలా మంది ఉన్నారు. వంటింట్లో ఇంకా సందడి బాగానే ఉంది. దూరపు బంధువులు కొందరు వెళ్ళిపోయారు. కాని దగ్గర వాళ్ళు బాగానే ఉన్నారు. ఆ రోజుల్లో 5 రోజుల పెళ్లిళ్ళు కదా, రోజుకో వేడుక చేసేవారు.
లడ్లన్నీ అయిపోతే గాని ఈ చుట్టాలు ఇండ్లకు పోరు అని మా నాయన తరపు చుట్టం ఒక అవ్వ విసుక్కుంటోంది. వంట వాళ్ళు వేడివేడి ఉప్మా చేసి దించారు. విడిదింటికి పంపడానికి చట్నీ పొడి, నెయ్యి, ఆకులు సిద్ధమవుతున్నాయి. వంటకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. పెద్దమ్మ, మా బంధువుల్లో పెద్దవాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మా పెద్దమ్మ పొద్దున పూట అంత తీరిగ్గా కబుర్లాడటం నేనెప్పుడు చూడలే. ఆ అమ్మ అటూ ఇటూ బొంగరంలా తిరుగుతూ వియ్యాల వాళ్ళ టిఫిన్ ఏర్పాట్లు చూస్తోంది. నాకు ఎవరి చేతో ఉప్మా తినిపించింది. ఇంతలో పక్క ఊరు నుంచి రైతులు కడవల్లో పాలు తెచ్చారు. అవన్నీ వంట వాళ్ళు గంగాలాల్లో పోయించుకున్నారు. గాడి పొయ్యిలపైన పెట్టారు. పక్కన ఇంకేదో ఊరి నుంచి రైతులు కూరగాయలు జొల్లగంపల్లో తెచ్చారు. పెద్దమ్మ అవన్నీ కుప్పపోయించింది. పెద్దవాళ్లంతా తలో చెయ్యి వేసి అన్నింటినీ వేరువేరు గంపల్లోకి మార్చారు. మిరపకాయల తొడుములు వల్చారు. మటిక్కాయలు అంటే గోరు చిక్కులు నారవలవడం మొదలుపెట్టారు కొందరు. నిన్న మిగిలిపోయిన పూలతో పూలదండలు కడుతున్నారు కొందరు. నేను మెల్లగా ఉగ్రాణం గది అంటే స్టోర్ రూంలోకి తొంగి చూశాను. చీకటిగా ఉంది. కాని మంచి మంచి వాసనలు వస్తున్నాయి. ఓ నిమిషం సేపటి తర్వాత అన్నీ కనబడుతున్నాయి. రకరకాల పిండి వంటలు గంపల్లో డబ్బాల్లో అమర్చి మూతలు పెట్టి ఆకులు మూసిపెట్టి ఉన్నాయి. లడ్ల గంపలో నుంచి ఓ లడ్డు బయటికి కనిపిస్తూ నన్ను ఊరించింది. తీసుకోబోయాను. ఆ పక్కనే కూర్చుని ఉన్న ఒక అత్త ఏయ్ ఎవరే అని గద్దించింది. నేను ఉలిక్కిపడ్డాను. అయినా వెనక్కి తగ్గలేదు. నేను పెండ్లి కూతురు చెల్లెన్నత్తా, అమ్మనేని లడ్డూ తింటానత్తా అన్నాను కొంచెం ధైర్యం తెచ్చుకుని. ఆ మాత్రం గద్దింపులు కసుర్లు ఆ వయసుకే అలవాటయ్యాయి. ఎందుకంటే బోలెడు మంది అక్కలు 2 అన్నలు ఉన్నదాని కదా మరి. అవునా, నీవు పెండ్లి కూతురు చెల్లెలివా? మాకు తెలియదులే. సరే, పెండ్లి కూతురు చెల్లెలివైతే మాత్రం లడ్డు ఇవ్వాలా నీకు? శాంతక్క చూసిందంటే నన్ను తిడుతుంది. ఒక్కటే తీసుకుని పో అవతలికి, మళ్ళీ ఎవరిని పిలుచుకురావద్దు అన్నది. నేను లడ్డూ తీసుకుని బయటికి రాగానే పక్కపక్క నవ్వుతూ పక్కన ఇంకో అవ్వతో పెండ్లి కూతురు చెల్లెలంట, సిఫార్సు ఎట్లా చేసుకుంటుందో చూడు, భూమికి జాడు లేదు పిల్ల అని పడి పడి నవ్వింది అత్త. ఆ అవ్వ కూడా నవ్వుతోంది. ఆ అత్తకు అంత నవ్వెందుకు వచ్చిందో అర్థం కాలేదు నాకు. మెల్లిగా బయటికి పందిట్లోకి వచ్చి లడ్డూ కొరుకుతూ ఉన్నాను. పందిట్లో అమర్చిన కొబ్బరాకులతో పీపీలు అంటే బోరెలు చేస్తూ ఒక బిచ్చగత్త పిల్లలకు అమ్ముతూ ఉంది. ఆ అమ్మకాలు ముగిసిపోయాయేమో, చకచకా నడుస్తూ ఆమె వెళ్ళిపోతూ ఉంది. నాకు పీపీ కావాలా, చేసి ఇవ్వా అని ఆమె వెంట పడ్డాను. ఆమె పట్టించుకోలేదు. నేను చిన్నపిల్లలని లెక్క చేయలేదనుకుంటా. నేను సందు తిరగబోతుండగా మా పెద్ద జీతగాడు పుల్లయ్య నన్ను ఆపి, అమ్మన్నమ్మా లోపలికి పో, నీకు నేను పీపీ చేసిస్తాలే, బంగారం పెట్టుకొనున్నావు, పద లోపలికి అని కసిరాడు. పిల్లలంటే అందరికీ లోకువే కదా. నేను ఏడుపు మొహంతో ఇంటివైపు అడుగులు వేస్తుండగా ఓ పెద్ద కోతి వచ్చి నా ముందు నిలుచుకుంది. నేను కిల్లుమని ఏడుస్తూ భయంతో నిలబడిపోయాను. అది నా చేతిలోని లడ్డు లాక్కుని పందిరెక్కింది. పైగా పండ్లు బయటపెట్టి బెదిరించింది. పుల్లయ్య వచ్చి కోతిని తరిమేసి నన్ను ఎత్తుకుని ఇంట్లోకి తీసుకుపోయాడు. ఆ అమ్మ కోసం ఏడ్చి ఏడ్చి ఆ అమ్మకు నా దగ్గరకు వచ్చే తీరిక లేకపోవడంతో పెద్దమ్మ ఒళ్ళో పడుకుని నిద్రపోయాను. కలలో ఆ కోతి ఇంకా బెదిరిస్తూనే ఉంటే నిద్రలోనే వెక్కిలు పెడుతున్నాను. చాలాసేపటి తర్వాత కోతిని చూసి భయపడినట్లుంది పిల్ల అని చల్లని చేతులతో నన్ను ఎత్తుకుని వెళ్లి చాప మీద పడుకోపెట్టి చిన్న ముద్దు పెట్టి పక్కనే కూర్చుని జో కొడుతున్నారెవరో. చెమటతో కొద్దిగా తడిసిన కొత్త పట్టు చీరలో చుట్టుకున్న అమ్మ వాసన, గంధం, పసుపు, కుంకుమ వాసనతో నిండి ఉన్న ఆ చల్లటి చేతి స్పర్శ నాకు ఎంతో తృప్తిని కలిగించింది. కోతి భయం తగ్గింది. మంచి నిద్రలోకి జారుకున్నాను. రచయిత నంద్యాల సుధామణి గారు రచించిన అమ్మన్ని తొలి జ్ఞాపకం అనే ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.